అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, గైనకాలజిస్ట్ మరియు రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇన్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్. ఇప్పుడు ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ ప్రీవియస్లీ ఓన్లీ తమిళనాడు, మిగతా స్టేట్స్లో ఉండింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు అండ్ హైదరాబాద్లో కూడా వీళ్ళ బ్రాంచెస్ స్టార్ట్ అయి ఉన్నాయి. సో దట్ మన తెలుగు ప్రజలకు కూడా ఈ మన ఏఆర్సీలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో తీసుకొచ్చారు వీళ్ళు. సో ఇప్పుడు మన దగ్గర ఏఆర్సీ ఆల్మోస్ట్ 27 బ్రాంచెస్ ఇంటర్నేషనల్గా కూడా ఉన్నాయండి. ఇంత తొందరగా ఇంత పెరగడానికి కారణం మనకున్న బెస్ట్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ విత్ ప్రతి ఒక్క పేషెంట్కి మనము ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళకి వచ్చే సక్సెస్ వల్లనే. సో ఎవరైతే ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారో మీకు దగ్గరలో ఉన్న ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్కి అప్రోచ్ అయ్యి మీకు తగ్గ ట్రీట్మెంట్ని మీరు ప్లాన్ చేయించుకొని తీసుకోవటం వల్ల మీరు సక్సెస్ని తీసుకోగలుగుతారండి. సో మన దగ్గర అది కాకుండా మన ల్యాబ్ కానీ మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇన్వెస్టిగేషన్స్కి మన దగ్గర చాలా హై టెక్నాలజీ ఉన్నాయి. సో మన స్టాండర్డ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. మిగతా దగ్గరలో లేని ప్రొసీజర్స్ అన్నీ కూడా మనము చేస్తుంటాం. సో ఈరోజు నేను ఐవీఎఫ్ అండ్ ఇక్సీ ప్రొసీజర్స్కి రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నాను. సో చాలా బయట మనము వాడుక భాషలో ఐవీఎఫ్ ఇక్సీ అని ఒకటే అంటూ ఉంటాము, కానీ చాలామందికి ఇక్సీ ఏంటి ఐవీఎఫ్ ఏంటి అనేది ఎవరికి ఐడియా ఉండదు. సో డిఫరెన్స్ ఏంటి అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇన్సిమినేషన్. ఈ రెండు ప్రొసీజర్స్లో బేసిక్గా బయట చూడడానికి రెండు సేమ్గా ఉంటుంది, మీకు జరిగే ప్రొసీజర్ సేమ్, కానీ ల్యాబ్లో మేము చేసే ప్రొసీజర్లో డిఫరెంట్ వస్తుంది అనమాట. సో ఐవీఎఫ్కి అయితే ఏమి ఎగ్సీకి అయితే ఏమి సేమ్ మనకి వైఫ్కి ఇంజెక్షన్స్ ఉంటాయి, ఎగ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎగ్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఎగ్ని మేము ఎగ్ పికప్ చేస్తాము. చేసిన తర్వాత డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీ దగ్గర నుంచి మేము సెమెన్ తీసుకున్న తర్వాత దాంట్లో స్పర్మ్స్ని మంచిగా సపరేట్ చేసిన తర్వాత సో ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఒక ఎగ్ని ఒక డిష్లో పెట్టి ఎగ్స్ని వాటి చుట్టూ స్పర్మ్స్ని పెడతాం. సో దాంట్లో మంచి స్పర్మ్ ఏదైతే బాగుందో అదే వెళ్ళి ఆ ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తుంది అనమాట. అంటే అదే ఎంబ్రియోగా ఫామ్ అయిపోతుంది. అదే ఇక్సీలో ఏం జరుగుతుంది అంటే ఆ ఎగ్ని మనము మైక్రోస్కోప్లో చూసి మనం నచ్చిన స్పర్మ్ని మనకి మంచిగా అనిపించిన స్పర్మ్ని తీసుకొని ఆ ఎగ్ లోపలికి మనము నీడిల్ ద్వారా వదిలేస్తాం. సో దట్ మనము అది ఫర్టిలైజేషన్ చేస్తున్నాం. ఆ ఐవీఎఫ్కి ఇక్సీకి మెయిన్ డిఫరెన్స్ ఇదే. సో ఐవీఎఫ్లో అది నేచర్కి వదిలేస్తాం అనమాట. సో మనం ఒక డిష్లో పెట్టేసి మనము ఒక రోజంతా అలా పెట్టేసి ఉంచేస్తాము. ఆ తర్వాత మళ్ళీ మనం చెక్ చేస్తాం అనమాట. ఎగ్ని స్పర్మ్ని ఒకటే దగ్గర పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఒక 24 hours తర్వాత మనం చెక్ చేస్తాం అవి రెండు కలుసుకున్నాయా, ఫ్యూజ్ అయినాయా లేదా అనేది. అదే ఇక్సీలో కొన్నిసార్లు అది ఫ్యూజ్ అవ్వకపోవచ్చు ఐవీఎఫ్ చేసినప్పుడు, కానీ ఇక్సీలో అలా ఉండదు. ప్రతి ఎగ్ని మనం ఒక స్పర్మ్ తీసుకొని మనమే దాన్ని నీడిల్తో ఇంజెక్ట్ చేసేస్తాం లోపలికి. సో దట్ మనకి ఫర్టిలైజేషన్ అనేది బాగా ఎక్కువ శాతం ఉంటుంది. సో మనమే చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ 70 to 80% మనకి ఫర్టిలైజేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. సో ఐవీఎఫ్కి ఇక్సీకి మెయిన్ డిఫరెన్స్ ఇదే. ల్యాబ్లో జరిగే ప్రొసీజర్లో డిఫరెన్స్ వస్తుంది. ఐవీఎఫ్ అంటే ఒకటే డిష్లో అవి ఏది స్పర్మ్ బాగుందో అదే వెళ్ళి దాన్ని ఫ్యూజ్ చేసుకుంటుంది ఎగ్ని. అదే ఇక్సీ అనుకోండి, మనము నచ్చిన మంచి స్పర్మ్ని చూసి మైక్రోస్కోప్లో మనము దాంట్ లోపలికి స్పర్మ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఇదే అండి. సో బయట మీరు ఐవీఎఫ్ చేయించుకుంటున్నారా ఇక్సీ చేయించుకుంటున్నారో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు, మీరు ఐవీఎఫ్ ప్లాన్లోకి వెళ్ళినప్పుడు మీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. సో లోపల ల్యాబ్లో మీకు ఐవీఎఫ్ అనేది జరుగుతుందా ఇక్సీ అనేది జరుగుతుందా. ఏఆర్సీ హాస్పిటల్ ఇండియాలోనే మొత్తం 14 సెంటర్లు ఉన్నాయి. గూడూరులో ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏఆర్సీ హాస్పిటల్స్ అనేది ఒక చైన్ ఆఫ్ హాస్పిటల్స్. అవి ఒక్కొక్క బ్రాంచ్ స్టార్ట్ చేసి అట్లానే ఏం ఫాలోఅప్ ప్రతి దాంట్లో ప్రాపర్గా ఫాలోఅప్ ఉండి ప్రతి దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా చేస్తున్నారు. ప్లస్ ఒక ప్రోటోకాల్ బేసిస్గా స్టార్ట్ చేస్తారు. అన్ని హాస్పిటల్స్లో ఎలా ఉంటాయంటే అందరూ భార్యలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఫస్ట్ కరెక్ట్ చేయాలని చూస్తారు తప్ప భర్తలో ఏదైనా ప్రాబ్లం ఉందా అది కూడా చూసుకోవాలి అనేది ఎవరు పట్టించుకోరు. మేము ఇక్కడ ఏంటంటే రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. భర్త భార్య ఇద్దరు కలిసి రావాలి హాస్పిటల్కి, ఇద్దరిని మనం పరీక్షించాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ భార్య టెస్టులు చేస్తాము, భార్యలో రక్త పరీక్షలు స్కానింగ్ అవన్నీ చేస్తాం. అది కాకుండా భర్తలో కూడా మనం పరీక్షలు, భర్తకి ఇంకేమైనా అవసరం ఉందో అవన్నీ కూడా చేసుకోండి. సో ఫస్ట్ ఇవాల్యుయేషన్లో మేము ఏంటంటే భర్తకి భార్యకి ఇద్దరికి పరీక్షలు చేస్తాం. భార్యలో అన్నీ బాగానే ఉన్నా సరే భర్తలో కూడా పరీక్ష చేసి హార్మోన్ టెస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉందా, షుగర్, కొంతమందికి షుగర్ ఉంటుంది కానీ వాళ్ళు ఇప్పటివరకు పరీక్ష చేయించుకొని ఉండరు. సో షుగర్ ఉందా, డయాబెటీస్ ఉందా, అది ఎంత లెవెల్లో ఉంది అది, ప్లస్ బీపీ. కొంతమందికి బీపీ ఉండి కూడా వాళ్ళ కరెక్షన్ అసలు ఎప్పుడు బీపీ చెకప్కే వెళ్ళి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం లేదు, సిమ్టమ్స్ ఉన్నాయి. సో బీపీ ఉందా అది
ఎలా కరెక్ట్ చేయాలి, షుగర్ ఉందా అది ఎలా కరెక్ట్ చేయాలి. కొన్నిసార్లు థైరాయిడ్ మగవాళ్ళలో కూడా ఉంటుంది, ఆడవాళ్ళలో థైరాయిడ్ ఉంటుంది అని ఏం లేదు, మగవాళ్ళలో కూడా ఉంటుంది. సో అందుకే బేసిక్ ఇవాల్యుయేషన్లో థైరాయిడ్, షుగర్, బీపీ ఇవన్నీ చేసి ఈ హార్మోన్ టెస్ట్ అంతా బాగానే ఉన్నాయి అన్నప్పుడు వేరే ఇవాల్యుయేషన్ చేస్తాం. కణాల పరీక్ష చేస్తాం, సిమెన్ అనాలిసిస్లో కౌంట్ ఒక్కటే కాదు, బయట అంతా ఎలా చేస్తారంటే కౌంట్ బాగుంది అంటే సరే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, న్యాచురల్గా ట్రై చేయొచ్చు అని చెప్తారు. కానీ మనకు కౌంట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. సిమెన్ అనాలిసిస్లో 3 థింగ్స్ ఉంటాయి, కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ. ఈ 3 చూసుకొని అవి ఎలా ఉన్నాయి, మార్ఫాలజీ బాగుందా, మొటిలిటీ బాగుందా, కౌంట్ బాగుందా, ఈ 3 థింగ్స్ పరీక్షించి 3 బాగానే ఉన్నాయి అనుకుంటే మనం ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. కొంతమందికి ఈ 3 బాగానే ఉన్నా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కౌంట్ బాగానే ఉన్నా వాళ్ళకి కాంటాక్ట్లో ఉండడానికి కుదరదు. సో అట్లాంటి వాళ్ళకి మేము ఫస్ట్ మెడిసిన్స్ ద్వారానే ట్రీట్మెంట్ ఇస్తాం. మనమేం సర్జరీ అదేం అవసరం. కొన్నిసార్లు జస్ట్ మెడిసిన్స్తోనే వాళ్ళు కాంటాక్ట్లో ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఉండాలి. అది కాకుండా ఇవన్నీ బాగానే ఉన్నాయి, కౌంట్ కొంచెం తక్కువ ఉంది, మూమెంట్ కొంచెం తక్కువ ఉంది అన్న వాళ్ళకి ఏంటంటే మేము ఇక్కడ ఎడ్జువెన్స్ ఇస్తాం. ఎడ్జువెన్స్ అంటే ఇవి హార్మోన్ టాబ్లెట్స్ కాదు, ఇవి వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవి ఇచ్చి ఇంకా వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డైట్ కూడా హెవీ ఎక్సర్సైజ్ కూడా హెవీ ఎక్సర్సైజ్ కాదు, మోడరేట్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, యోగా ఇట్లాంటివన్నీ. సో జస్ట్ కొంచెం బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా జస్ట్ ఈ థింగ్స్లో చాలా మందికి సెట్ అయిపోతుంది. ఒక 2-3 మంత్స్లోనే చాలా డిఫరెన్స్ వస్తుంది. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, నేను గైనకాలజిస్ట్ మరియు రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఈరోజు మనము నార్మల్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది ఇప్పుడు చాలా మంది కపుల్స్ పెళ్ళైన తర్వాత 1 year ట్రై చేసినా కానీ వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి కరెక్ట్ అయిన పద్ధతి తెలియకపోవటం వల్ల అది జరిగి ఉండకపోయి ఉండొచ్చు. నార్మల్గా ఒక ఆడమ ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఒక ఎగ్, ఒక స్పర్మ్ 2 మీట్ అయ్యి అది ఎంబ్రియోగా ఫామ్ అవ్వాలి. కాకుంటే ఆ ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆ ఎగ్కి ఒక లైఫ్ స్పాన్ అనేది కూడా ఉంటుంది. మనము కరెక్ట్గా ఆ లైఫ్ స్పాన్, ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఉన్న నెక్స్ట్ కొంచెం సేపు మాత్రమే అది అలైవ్గా ఉంటుంది అనమాట. ఆ టైంలో మాత్రమే స్పర్మ్ కలిసినప్పుడు మాత్రమే అది ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. సో మిగతా నెల అంతా మనకి ఏమీ యూజ్ ఉండదు. సో మామూలుగా రెగ్యులర్గా సైకిల్స్ నెలసరి కరెక్ట్గా వస్తున్నాయి, 28 నుంచి 30 రోజుల లోపల కరెక్ట్గా నెల వస్తుంది అనుకోండి. అలాంటి ఆడవాళ్ళకి కరెక్ట్గా ఆ నెల మధ్యలో అంటే డేటు ఈరోజు ప్రారంభమైందంటే అది మొదటి రోజు అనుకుంటే 14th డే 14th యూజువలీ అండాశయం నుంచి ఎగ్ అనేది విడుదలవుతుంది. సో కాకపోతే కొంచెం అటు ఇటు కూడా అవ్వచ్చు, ఎగ్జాక్ట్గా ఆ రోజే అవుతుందని చెప్పలేం కాబట్టి సో కొంచెం 4 రోజులు అటు 4 రోజులు ఇటు. సో ఎందుకంటే ఒక ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మాక్సిమం దాని లైఫ్ స్పాన్ 12 to 24 hours మాత్రమే ఉంటుంది. సో ఈ 12 to 24 hours లోపల మాత్రమే అది వీర్యకణాన్ని కలిసినప్పుడు, ఆ వీర్యకణం దాన్ని కలిసినప్పుడు మాత్రమే అది ఎంబ్రియోగా ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మిగతా టైంలో కలిసి ఉండటం వల్ల కూడా ఏమీ ఉపయోగం ఉండదు. సో ఈ డేట్ తన పీరియడ్ డేట్ని బట్టి ఆ టైంని లెక్క వేసుకొని ఆ టైంలో కలిసి ఉండటం ట్రై చేస్తూ ఉండేదాన్ని టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాం. సో ఈ విధంగా ట్రై చేస్తే కొంతమందికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నెలసరి కరెక్ట్గా వస్తూ 2 ట్యూబ్స్ బాగున్నాయి, సెమెన్ కూడా నార్మల్గా ఉంది, ఇలాంటి కపుల్స్ ఈ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటే ఎప్పుడు కలిసి ఉండాలో తెలియకపోవటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అయి ఉండొచ్చు. ఈ 14th డే ఈ 14th డే తనకి ఎప్పుడైతే ఎగ్ విడుదలవుతుందో అనేది తెలుసుకోగలిగితే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నార్మల్గా అన్ని టెస్టులు నార్మల్గా ఉండే కపుల్స్ ఈ విధంగా ట్రై చేసి చూడటం వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాం. డే 14 అది 38 day సైకిల్లో. లేదు అనేది ఈ ఎగ్ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది తెలుసుకోవడానికి వేరే రకాల టెస్టులు కూడా ఉన్నాయి. యూరినరీ LH కిట్స్ అనేవి ఉంటాయి, లేకపోతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకొని చూస్తూ ఉండొచ్చు ఫాలికల్ని. ఇలా రకరకాల విధాలుగా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఎగ్ రప్చర్ అవుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఎగ్ ఎప్పుడైతే రప్చర్ అవుతుందని తెలుసుకున్నారో ఆ టైంలో భార్యాభర్త ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలవటం వల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీని పొందే అవకాశం ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాగశిరీష, కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ARC ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్, గచ్చిబౌలి, హైదరాబాద్. మన సెంటర్కి ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో 4 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఓవరాల్ ఇండియా వైడ్గా అరౌండ్ 31 బ్రాంచెస్ దాకా ఉన్నాయి. ఎంతోమంది సంతానం లేని జంటలకు మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీలో భాగమైన అజోస్పర్మియా గురించి తెలుసుకుందాము.
అజోస్పర్మియా అంటే ఏమిటి? అజోస్పర్మియా అంటే ఒక మేల్ పార్ట్నర్ని మనం యూజువల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు సెమెన్ టెస్ట్ అనేది ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. అలా సెమెన్ టెస్ట్ చేసినప్పుడు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు కణాలు అనేటివి కనిపించకపోతే అప్పుడు దాన్ని అజోస్పర్మియా అంటారు. ఒకవేళ ఈ కణాలు కనిపించకపోతే ఆ శాంపుల్ని సెంట్రిఫ్యూగేట్ చేసి ఒక 15 నిమిషాలు తర్వాత మరలా మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం జరుగుతుంది. అప్పుడు కూడా కణాలు కనిపించకపోతే దానిని అజోస్పర్మియా అని డయాగ్నోస్ చేస్తారు. ఒకసారి కణాలు కనిపించకపోతే పేషెంట్ని మళ్ళీ ఒక 2 వారాల తర్వాత వచ్చి కణాల టెస్ట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు కూడా మనకి కణాలు కనిపించకపోతే పేషెంట్ని అజోస్పర్మియా అని చెప్పి కొన్ని పరీక్షలు చేయించుకోమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము అజోస్పర్మియాకి కాజెస్ ఏంటో తెలుసుకుందాము. ఈ కాజెస్ని 3 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ప్రీ టెస్టిక్యులర్, టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటాము. ప్రీ టెస్టిక్యులర్ అంటే ఏమిటంటే మనకి నార్మల్గా టెస్టిస్లోంచి స్పర్మ్స్ అనేటివి తయారవ్వడానికి బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ అందివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సిగ్నల్స్ అనేటివి టెస్టిస్ వరకు వెళ్ళకపోతే అప్పుడు కణాలు అనేటివి తయారు చేయడం జరగదు. అప్పుడు దాన్ని ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ కింద డివైడ్ చేస్తాం అనమాట. టెస్టిక్యులర్ కాజ్ అంటే టెస్టిస్ నుంచే కణాలు అనేటివి తయారు కాకుండా ఉంటాయి. పోస్ట్ టెస్టిక్యులర్ అంటే ఈ తయారైన కణాలు టెస్టిస్ లోంచి బయటకు రావడానికి ఏదో అడ్డంకి ఉన్నది అని అర్థం అనమాట. దానిని అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అని కూడా అనడం జరుగుతుంది. దీన్ని ఎలా వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తాము? ఇప్పుడు ప్రీ టెస్టిక్యులర్ అండ్ టెస్టిక్యులర్ కాజెస్ గురించి తెలుసుకోవడానికి మనం కొన్ని హార్మోన్ పరీక్షలు అనేటివి చేయాల్సి ఉంటుంది. లైక్ FSH, LH, టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్ పరీక్షలు చేస్తాము. అలాగే అల్ట్రాసౌండ్ స్క్రాటమ్ అనేది చేస్తాము. దీని ద్వారా టెస్టిస్ సైజ్ ఎంత ఉన్నది, అడ్డంకి ఏమన్నా ఉందా అని చూసుకుంటా ఉంటాం అన్నమాట. ఇలా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ కాజ్ కింద అనేది డివైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ పేషెంట్కి ప్రీ టెస్టిక్యులర్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందడం లేదు అనుకుందాం. అలాంటి పేషెంట్స్కి మన బ్రెయిన్ నుంచి రావాల్సిన సిగ్నల్స్ని ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. లైక్ FSH ఇంజెక్షన్ అంటాము, HCG ఇంజెక్షన్స్ అంటాము. ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత 2-3 నెలల తర్వాత పేషెంట్కి మళ్ళీ సెమెన్ టెస్ట్ చేస్తాము. కొంతమంది పేషెంట్స్కి అలా టెస్ట్ చేసిన తర్వాత సెమెన్లో స్పర్మ్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించిన జంటల్ని న్యాచురల్కి కానీ అలాగే IUI కన్సెప్షన్కి కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ సపోజ్ టెస్టిక్యులర్ కాజ్ ఆఫ్ అజోస్పర్మియాతో మన దగ్గరకు వచ్చారు అనుకుందాం. అలాంటి పేషెంట్కి మనము అర్లీగా డయాగ్నోస్ చేస్తే కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా స్పర్మ్స్ అనేటివి బయటకు తీయడం జరుగుతుంది. లైక్ టీసా అంటాం అనమాట. బీజల్ నుంచి చిన్న ఇంజెక్షన్ వేసేసి బయటకు తీయడం జరుగుతుంది. ఇంకొన్ని కేసెస్లో పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటే అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, వీళ్ళల్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా చేయడం జరుగుతుంది అండ్ సక్సెస్ రేట్ అనేది కూడా బాగుంటుంది మనకి. సో వీళ్ళల్లో ఏం చేయొచ్చు అంటే బీజం లేదా ఎపిడిడమిస్లో చిన్న ఇంజెక్షన్ లాగా వేసి స్పర్మ్స్ అనేటివి బయటకు తీస్తాము. అంటే టీసా అంటాము, పీసా, మీసా ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్స్ ద్వారా స్పర్మ్స్ అనేటివి తీసి ఫీమేల్ పార్ట్నర్కి IVF చేసి మనము ప్రెగ్నెన్సీ అనేది వచ్చేలాగా చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అజోస్పర్మియా ఉంది అనేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మనకి వాళ్ళకి ఏ కాజ్ వల్ల అజోస్పర్మియా వచ్చింది అండ్ అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ఇవ్వడానికి వీలవుతుంది. ఇలాంటి చాలా మంది జంటలకు ARC ఫర్టిలిటీ సెంటర్లో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. హలో అండి, ఐఎమ్ డాక్టర్ శిల్పారెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ ARC ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్ బ్రాంచ్. ఈరోజు మనం రోల్ ఆఫ్ హిస్ట్రోలాపరోస్కోపీ ఇన్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాము. హిస్ట్రోస్కోపీ అంటే నార్మల్గా కింద నుంచి మేము కెమెరా పంపించి అంటే సర్విక్స్ త్రూ యూట్రస్ ఎంటర్ అయిపోయి సర్విక్స్ ఇంకా సర్వైకల్ కెనాల్ కానీ అంటే యూట్రస్ లోపల ఉన్న క్యావిటీని యూట్రస్ది గోడలు అనేవి ఎలా ఉన్నవి నార్మల్గా కంప్లీట్ ట్యూబ్ని మనం చూడలేము, కానీ ట్యూబల్ ఓపెనింగ్స్ క్యావిటీలోకి ఎలా ఉన్నాయి అనేది మనం చూడడానికి ఉంటుంది. హిస్ట్రోస్కోపీ అసలు ఎందుకు చేస్తాము అన్నప్పుడు ఇప్పుడున్న మన అడ్వాన్స్డ్ స్కాన్ మిషన్స్ వల్ల 3D అల్ట్రాసౌండ్ వల్ల మనం ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. ఏదైనా చిన్న డౌట్ఫుల్ ఉన్నప్పుడు కానీ లేకపోతే థెరప్యూటిక్ అంటే ఉన్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అదే సేమ్ సెషన్లో మనం ట్రీట్మెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది. నార్మల్గా ఎండోమెట్రియం కొన్నిసార్లు గ్రోత్ రావడమే పాలిప్స్ లాగా అంటే చిన్న చిన్న గ్రోత్ లాగా ఉంటుంది. పాలిప్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏమన్నా సెప్టమ్ అంటే చిన్న అడ్డుగోడలాగా ఉండి
ఎంబ్రియో అక్కడ బ్లడ్ సప్లై అనేది తగ్గడం వల్ల మనం ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అంటే మనం భ్రూణాన్ని లోపల పెట్టినప్పుడు బ్లడ్ సప్లై తక్కువ ఉండడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. ఒకవేళ సెప్టమ్ ఉన్నప్పుడు కొంచెం సబ్ సెప్టమ్ అంటే చిన్న చిన్న సెప్టమ్ అడ్డుగోడలాగా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ రికరెంట్ మిస్క్యారేజ్ అంటే ఒక 2-3 టైమ్స్ అబార్షన్స్ ఉన్న పేషెంట్స్ కూడా మనము ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయి అనేది ఒకసారి లోపల గర్భం అనేది చెక్ చేసుకుంటాము. అదే కాకుండా ఇంకేమన్నా యాషర్మన్ సిండ్రోమ్ అంటే కొన్నిసార్లు ఏమవుతుంది వీళ్ళకన్నీ చాలా డేస్ అంటే లోపలన్నీ అతుకులు అంటే అడాషన్స్ ఫామ్ అయిపోయి పీరియడ్స్ రాకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఏంటి అంటే అవన్నీ అడాషన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని దాని తర్వాత పీరియడ్ రావడానికి హార్మోనల్ రీప్లేస్మెంట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకొన్ని కండిషన్స్లో ఏంటంటే అడాషన్స్ లోపల అతుకులు ఎందుకు ఫామ్ అవుతుంటాయంటే ఎండోమెట్రియల్ ట్యూబర్క్లోసిస్ అని ఉంటుందండి. అంటే గర్భ లోపల ఎండోమెట్రియల్ పొర పైన దాన్ని ప్రభావం చూపుతుంది. అది కాకుండా ట్యూబ్స్ కూడా అడాషన్స్ ఫామ్ అయ్యి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబల్ ఓపెనింగ్స్ ఏవైతే గర్భ క్యావిటీలోకి ఓపెన్ అయి ఉంటాయో ఆ ప్లేసెస్లో చిన్న ఫైబ్రోసిస్ లాగా అంటే అవి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో కానీ లేకపోతే కొన్నిసార్లు మనం ఎన్నిసార్లు ఎండోమెట్రియం ప్రిపరేషన్ అంటే మనం నెక్స్ట్ సబ్సిక్వెంట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ చేసే టైంలో ఏంటి అంటే ఎన్నిసార్లు మనం మెడికేషన్స్ ఇచ్చినా కానీ కొన్నిసార్లు ఎండోమెట్రియల్ లేనింగ్ అంటే గర్భపోర అనేది సరిగ్గా పెరగడానికి ఉండదు. అలాంటి కండిషన్స్లో కూడా అసలు ఏంటి అంటే కొంచెం గర్భ లేయర్ని పైన స్క్రాచ్ చేయడం వల్ల కొత్త లేయర్ అనేది రీజనరేట్ అయ్యి మనకి నెక్స్ట్ రిజల్ట్స్ అనేది లైనింగ్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. లేదు అంటే కొంతమంది అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్ అంటే కొన్నిసార్లు బాగా హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకు కూడా కొన్నిసార్లు మనం హిస్టోస్కోపీ చేసి ఆ లేయర్ అనేది క్లియర్ చేయడం వల్ల కూడా వాళ్ళకి నెక్స్ట్ సైకిల్లో బెటర్ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదే కాకుండా దీంట్లో ఏంటంటే కంప్లీట్ యూట్రస్ది ఏం ప్రాబ్లం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మేము సేమ్ సైకిల్లో కొంచెం బయాప్సీ కూడా తీసేసుకొని దాంట్లో ఇంకేమైనా హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్కి పంపించి ఇంకా దాంట్లో ఏమైనా ఎండోమెట్రియం ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాము. లాప్రోస్కోపీ అంటే పైన చిన్న స్మాల్ ఈ హిస్ట్రోస్కోపీలో మనకి ఎలాంటి ఇన్సిషన్స్ అనేది ఉండదు, కింద నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతాము. అదే లాప్రోస్కోపీలో అయితే పైన అబ్డోమన్ పైన చిన్న ఇన్సిషన్ ద్వారా 2 or 3 స్మాల్ హోల్స్ చేసి మేము ఫోటో అండ్ కెమెరా ద్వారా పైన యూట్రస్ అనేది ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, ట్యూబ్స్ అనేవి హెల్దీగా ఉన్నాయా లేదా, లేకపోతే అండాశయాలు ఎలా ఉన్నాయి, దాంట్లో ఏమైనా సిస్ట్ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకుంటాము. మెయిన్గా ఏంటి అంటే మనం ముందు చేసే ట్యూబ్ టెస్ట్ అని హిస్ట్రోసోనోసాల్పింగోగ్రామ్ ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే మనకి ఏమైనా ట్యూబల్ బ్లాక్ ఉండడం కానీ లేకపోతే ఏమైనా హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్స్లో మన వాటర్ చేరుకున్న కండిషన్స్ ఉంటే మేము హిస్టోలాప్రోస్కోపీ 2 కంబైన్ చేసి కింద నుంచి కొంచెం డై పంపించడం వల్ల ట్యూబల్స్ ఓపెన్ ఉన్నాయి అంటే బయటికి స్పిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్పిల్ జరుగుతుంది. అలా జరుగుతున్న ట్యూబ్స్ అనేది ఓపెన్ అయినా లేదా చేసుకోవడానికి లాప్రోస్కోపీ విత్ డై టెస్ట్ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఉంటుంది. ఈ కండిషన్స్లో కానీ లేకపోతే ఆల్రెడీ మేము ఎగ్స్ అనేవి రిట్రైవ్ చేసుకొని ఎంబ్రియో ఫామ్ చేసి ఫ్రీజర్లో పెట్టుకొని ట్యూబ్స్ అనేవి బాగాలేవు అని మనకు ముందు హెచ్ఎస్జీలో ఏమైనా అర్థమైంది అంటే ట్యూబల్ లైగేషన్ కోసం అని కూడా 2 కూడా కంబైన్ చేసుకొని చెక్ చేసుకుంటాము. మెయిన్ ఇంకొకటి ఏం ఇండికేషన్ అంటే ఎండోమెట్రియోసిస్ అనేది ఎంత స్కాన్స్లో కనిపించినా కానీ మాకు కంప్లీట్ మేము లాప్రోస్కోపీ చేసి లోపలికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఇది యూట్రస్ పైన కానీ ట్యూబ్స్ పైన కానీ ఓవరీస్లో సిస్ట్ లాగా కానీ లేకపోతే ఇంటెస్టైన్స్ పైన కానీ కొంచెం పేరుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాటిల్లో ఏంటి అంటే మేము అక్కడే దాన్ని కాటరైజ్ చేసి అండ్ లేజర్ ఎనర్జీ యూజ్ చేసి కాటరైజ్ చేయడానికి ఉంటుంది. సిస్ట్లే బాగా పెద్ద పెద్ద సిస్ట్లు ఉన్నాయన్నప్పుడు కూడా సిస్టెక్టమీ అంటే సిస్ట్ రిమూవల్ చేస్తాము. ఇంకొంచెం ఏంటి అంటే సివియర్ పీసీఓడి పేషెంట్స్కి ఏమవుతుందంటే ఎన్నిసార్లు అంటే అసలు వాళ్ళకి మేము ట్యాబ్లెట్స్ ఇచ్చినా కానీ ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం కానీ చాలా రెసిస్టెంట్ ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల అసలు ఎగ్ ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ సరిగా ఉండదు. అలాంటి వాళ్ళకు ఒక్కొక్క ఓవరికి ఒక 3 to 4 పంచెస్ చేసి చాలా జాగ్రత్తగా లేజర్ ఎనర్జీ ద్వారా కటరైజ్ చేయడానికి ఉంటుంది. ఇవే కాకుండా ఇంకేమన్నా ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా సైకిల్ ఫెయిల్ అయింది అంటే ఎందుకు అవుతుంది అనేది మేము ఒక్కసారి డయాగ్నోస్టిక్ పర్పస్లో కూడా చేసుకోవడానికి ఉంటుంది. నేను డాక్టర్ చరిష్మా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఏఆర్సీ ఇన్ఫర్టిలిటీలో. ఈరోజు నేను ఐయుఐ గురించి చెప్తాను. ఐయుఐ అంటే ఇన్ యూట్రో ఇన్సెమినేషన్ అని. ఐయుఐ జనరల్గా ఎవరికి చేస్తామంటే
ఎవరికైతే మగవారిలో కణాలు బాగున్నాయి కానీ కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్నాయి, లేకపోతే ఆడవారిలో ట్యూబ్స్ బాగుండి యూట్రస్ కూడా బాగుండి పక్కనున్న అండాశయంలో ఎగ్గులు కూడా బాగానే ఉన్నాయి కానీ వారికి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫస్ట్ మేమే ఆ మగవారిలోంచి కణాలు తీసుకుని వాష్ చేసి యూట్రస్లో అనేది పెట్టడం జరుగుతుంది. అసలు ఈ ఐయుఐ ప్రాసెస్ చేయాలి అంటే ముందు మనకు తెలుసుకోవాల్సింది ఆడవారిలో ఎగ్ సంఖ్య బాగానే ఉందా లేదా, లేకపోతే ట్యూబ్స్ బాగానే పనిచేస్తున్నాయా లేవా, అంటే ఏ బ్లాక్ లేకుండా ఉన్నాయా లేవా అని కనుక్కున్నాక బాగానే ఉన్నాయి అంటే అప్పుడు మనము ఆ మగవారిలో కణం తీసుకుని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది జనరల్గా 3 నుంచి 6 సైకిళ్ళ వరకు ఇలాగ చూసాక అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఐయుఐ కూడా ప్రెగ్నెన్సీ రేట్ బాగుంటుంది, 60% వరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.